హాయ్ వెల్కమ్ టు వేటి న్యూస్. నిన్నటి కరెంట్ అఫైర్స్లోని 10వ ప్రశ్నకు సమాధానం. ప్రపంచ సైకిల్ దినోత్సవం ఎప్పుడు? ఆప్షన్ ఏ జూన్ 1, బి జూన్ 2, సి జూన్ 3, డి జూన్ 4. సరైన సమాధానం ఆప్షన్ సి జూన్ 3. ప్రపంచ సైకిల్ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జూన్ 3న జరుపుకుంటారు. సైకిల్ వాడకం వల్ల కలిగే ప్రయోజనాలపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి ప్రతి సంవత్సరం ఈ రోజును ప్రపంచ సైకిల్ దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. మొదటి ప్రశ్న, ఇటీవల సైనిక విన్యాసాల్లో రోబో శునకాలను ప్రదర్శించిన దేశం ఏది? ఆప్షన్ ఏ ఇండియా, బి అమెరికా, సి చైనా, డి ఇజ్రాయెల్. సరైన సమాధానం ఆప్షన్ సి చైనా. ఇటీవల సైనిక విన్యాసాల్లో రోబో శునకాలను చైనా ప్రదర్శించింది. ఈ మర శునకాలపై ఓ ఆటోమేటిక్ రైఫిల్ను అమర్చారు. లక్ష్యంపై గురి తప్పకుండా కాల్పులు జరుపుతూ ముందుకు వెళ్లేలా డిజైన్ చేశారు. రెండవ ప్రశ్న, ఢిల్లీలోని ఏ ప్రాంతంలో 52.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది? ఆప్షన్ ఏ ముంగేష్పూర్, బి ద్వారకా, సి లజ్పత్ నగర్, డి వసంత్ కుంజ్. సరైన సమాధానం ఆప్షన్ ఏ ముంగేష్పూర్. దేశ రాజధాని ఢిల్లీ పరిధిలోని ముంగేష్పూర్ అనే ప్రాంతంలో 52.3 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదైంది. ఢిల్లీ చరిత్రలో ఇదే అత్యధికమని వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే దేశంలోనే ఇది అత్యధికమని కొందరు అధికారులు చెబుతున్నారు. మూడవ ప్రశ్న, నీటిని వృధా చేస్తే 2000 రూపాయల జరిమానా విధించనున్న రాష్ట్రం ఏది? ఆప్షన్ ఏ న్యూఢిల్లీ, బి రాజస్థాన్, సి పంజాబ్, డి గోవా. సరైన సమాధానం ఆప్షన్ ఏ న్యూఢిల్లీ. ఢిల్లీలో నీరు వృధా చేస్తే 2000 రూపాయల జరిమానా విధించనున్నారు. దేశ రాజధాని నగరంలో ఎండల తీవ్రత రోజురోజుకి పెరుగుతుండటంతో తాగునీటి కొరత తలెత్తకుండా ఢిల్లీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. పైపులతో కార్లను కడగడం, వాటర్ ట్యాంకులు ఓవర్ఫ్లో కావడం వంటి చర్యలపై కఠినంగా వ్యవహరించాలని అధికారులను మంత్రి అతిశి ఆదేశించారు. నాలుగవ ప్రశ్న, ఇటీవల వార్తల్లో నిలిచిన చందల్ నివాస్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆప్షన్ ఏ పంజాబ్, బి ఉత్తరాఖండ్, సి అస్సాం, డి బీహార్. సరైన సమాధానం ఆప్షన్ డి బీహార్. ఇటీవల వార్తల్లో నిలిచిన చందల్ నివాస్ బీహార్లో ఉంది. ఇక్కడ మొత్తం 165 మంది ఉండగా 110 మంది ఓటర్లు ఉన్నారు. వీరు ఎన్నికలకు ముందు ఒక అభ్యర్థిపై ఏకాభిప్రాయానికి వచ్చి 70 నుంచి 80% మంది అతనికే ఓటు వేస్తూ ఉంటారు. ఐదవ ప్రశ్న, రుద్ర M2 క్షిపణిని అభివృద్ధి చేసిన సంస్థ ఏది? ఆప్షన్ ఏ ఇస్రో, బి నాసా, సి DRDO, డి జాక్సా. సరైన సమాధానం ఆప్షన్ సి DRDO. రుద్ర M2 సూపర్సానిక్ మిసైల్ ను భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ DRDO అభివృద్ధి చేసింది. ఇది దేశీయంగా అభివృద్ధి చేయబడిన మొదటి యాంటీ రేడియేషన్ మిసైల్. ఇది ధ్వని వేగం కంటే 5 రెట్ల అధిక వేగంతో ఎగురుతుంది. ఆరవ ప్రశ్న, FICCI నిర్వహించిన కోల్డ్ చైన్ అండ్ లాజిస్టిక్స్ సమ్మిట్ ఎక్కడ జరిగింది? ఆప్షన్ ఏ హైదరాబాద్, బి న్యూఢిల్లీ, సి చెన్నై, డి బెంగళూరు. సరైన సమాధానం ఆప్షన్ బి న్యూఢిల్లీ. FICCI నిర్వహించిన కోల్డ్ చైన్ అండ్ లాజిస్టిక్స్ సమ్మిట్ న్యూఢిల్లీలో జరిగింది. ఈ సమావేశంలో భిన్న పరిశ్రమల నుంచి దాదాపు 250 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. సమర్థవంతమైన కోల్డ్ చైన్ ఎకోసిస్టమ్ను అభివృద్ధి చేయడానికే లక్ష్యంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఏడవ ప్రశ్న, అగ్నిబాన్ రాకెట్ను ప్రయోగించిన సంస్థ ఏది? ఆప్షన్ ఏ ఆస్ట్రోగేట్ ల్యాబ్స్, బి బెల్లాట్రిక్స్ ఏరోస్పేస్, సి ధృవ స్పేస్, డి అగ్నికుల్ కాస్మోస్. సరైన సమాధానం ఆప్షన్ డి అగ్నికుల్ కాస్మోస్.
అగ్నిబాన్ రాకెట్ను చెన్నై ఐఐటి కేంద్రంగా పనిచేసే అగ్నికుల్ కాస్మోస్ అనే సంస్థ ప్రయోగించింది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని షార్లో ప్రైవేటు ప్రయోగ వేదిక నుంచి గురువారం ఉదయం 7:15 ఈ అగ్నిబాన్ రాకెట్ను నింగిలోకి విజయవంతంగా పంపారు. 8వ ప్రశ్న. ముత్తూట్ పపాచన్ గ్రూప్ కొత్త బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ ఏ షారుఖ్ ఖాన్, బి అభిషేక్ బచ్చన్, సి సల్మాన్ ఖాన్, డి ప్రభుదేవా. సరైన సమాధానం ఆప్షన్ ఏ షారుఖ్ ఖాన్. ముత్తూట్ బ్లూగా ప్రసిద్ధి చెందిన ముత్తూట్ పపాచన్ గ్రూప్ తన కొత్త బ్రాండ్ అంబాసిడర్గా షారుఖ్ ఖాన్ను నియమిస్తున్నట్లు ప్రకటించింది. ఈ సహకారంతో తమ సంస్థ కస్టమర్లకు మరింత దగ్గరవుతుందని అధికారులు పేర్కొన్నారు. 9వ ప్రశ్న. నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ సీఈఓ ఎవరు? ఆప్షన్ ఏ ఎం కరుణాకర్, బి ఎన్ సుందర్, సి పి సంతోష్, డి జి అనిరుద్. సరైన సమాధానం ఆప్షన్ సి పి సంతోష్. నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పి సంతోష్ నియమితులయ్యారు. ఆయనే ఆ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్గా కూడా విధులు నిర్వర్తించనున్నారు. గతంలో ఈ కంపెనీ సీఈఓగా ఎన్ సుందర్ పనిచేశారు. 10వ ప్రశ్న. ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఎప్పుడు? ఆప్షన్ ఏ జూన్ 1, బి జూన్ 3, సి జూన్ 5, డి జూన్ 7.